నీకు భరత్కి అందరికీ తగిన గుణపాఠం చెప్తాను. రుద్రాణి? అవును, నేనే. బయట అంత కాపలా పెట్టాను, చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. వీటన్నింటినీ దాటుకుని నేను రాలేనని నువ్వు ఫిక్స్ అయ్యావు కదా. అసలు నువ్వెందుకొచ్చావు? భరత్! నోరెత్తావంటే కాల్చి చంపేస్తాను. అడ్డం వచ్చాడంటే భరత్ కూడా చచ్చిపోతాడు. నీ ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం భరత్ ప్రాణాన్ని పణంగా పెడతావా? అలా పెట్టాలనుకుంటే పిలు. నన్ను భరత్ని దూరం చేసి నీ కొడుకుని కోడల్ని కలుపుదామనుకున్నావా? నేను బతికుండగా వాళ్ళిద్దరూ కలుస్తారని నువ్వెలా అనుకుంటున్నావు? నా ప్రాణమైనా తీసుకుంటానేమో కానీ భరత్ చంద్రిక ఒక్కటైతే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? వాళ్ళిద్దరిది పవిత్ర బంధం. ఆ బంధాన్ని కాదంటానికి నువ్వెవరు? ఆ భగవంతుడు పెనవేసిన బంధాన్ని కాదనే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నాకుంది. అయినా నీతో నాకు మాటలేంటి? ఇప్పుడే నీ సంగతి తెలుస్తాను. బయట పోలీసులు ఉన్నారు, పిలుస్తాను. వాళ్లే వచ్చి నీ అంతం చూస్తారు. భరత్! భరత్! గుడ్ మార్నింగ్ చంద్రిక. అయ్యో, ఏంటండి ఇది? మీరు కాఫీ తీసుకొచ్చారేంటి? అదేంటి, ఎప్పుడు భార్యలే భర్తకి కాఫీ తీసుకొచ్చేవాళ్ళా? ఏ భర్త భార్యకి ఇవ్వకూడదా? అది కాదండి, ఏంటో రాత్రి కొంచెం లేట్గా అలా పడుకుండిపోయినట్టున్నాను. అలా మత్తు నిద్ర పట్టేసింది. నువ్వు లేటుగా నిద్ర లేచినంత మాత్రాన ఇక్కడ ఏ కొంపలు మునగలేదు. నా చేత్తో కాఫీ కలిపి చాలా రోజులైంది కదా, అందుకే మంచి మూడ్లో కాఫీ కలిపాను. తాగు. అబ్బా, మీ చేత్తో కాఫీ తాగి నిజంగా ఎన్ని రోజులైందండి. ఏ మాటకా మాటే, నాకంటే కూడా మీరే కాఫీ బాగా పెడతారు. ఇక నుంచి ప్రతిరోజు నేనే నీకు కాఫీ పెట్టిస్తాను. ఇటీలోకేనా? సరే చంద్రిక, త్వరగా రెడీ అవ్వు. బయట సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళని పంపించేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనండి. ఒకసారి వెళ్ళి అత్తయ్య రెడీ అయ్యారు లేదో చూసేస్తాను. ఓకే. నిర్జా, నిర్జా! చెప్పు చంద్రిక. అవును, అత్తయ్య గారేరి? ఇంకా నిద్ర లేచినట్టు లేరు. అదేంటి, అత్తయ్య అందరికంటే ముందు లేస్తారు కదా, ఇంకా లేవకపోవడం ఏంటి? ఏం లేదు చంద్రిక, రాత్రి ఆ రుద్రాణి గురించి మాట్లాడుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయాం. లేటుగా పడుకున్నట్టున్నారు. సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేయ్. వెంటనే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరే? అత్తయ్య, వాష్రూమ్లో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళుంటారు? నేను మళ్ళీ చేస్తాను.
ఏంటి చంద్రిక ఏమండి? ఏమైంది? అత్తయ్య గారు కనిపించట్లేదండి. ఇదిగో ఇది చూడండి, కాల్చినట్టు మరక. ఇది బుల్లెట్ మార్కింగ్ లా ఉంది. ఎవరో గన్తో కాల్చారు. ఇందులో అనుమానం ఏముంది? ఖచ్చితంగా రుద్రాణి ఇంట్లోకి వచ్చి ఉంటుంది. అత్తయ్య ఏదో చేసుంటుందండి. తను లోపలికొచ్చి మీ మీద భరత్ గారి మీద రివెంజ్ తీర్చుకుంటుంది అనుకున్నాను. అందుకోసమే కాపలా కాస్తూ కూర్చున్నాము. కానీ మాకు తెలియకుండా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీనాక్షి గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టుంది. కిడ్నాపా? అవునండి, ఇది ఖచ్చితంగా రుద్రాణి పని. మనల్ని ఏమీ చేయలేక మనల్ని దారికి తీసుకురావడం కోసం అత్తయ్య గారిని ఎత్తుకుపోయింది. తనే తీసుకుపోయి ఎక్కడో దాచిపెట్టుంటుంది. అయ్యో, ఇప్పుడు తన అత్తయ్య గారిని ఏం చేస్తుందో ఏంటో నాకు భయంగా ఉందండి. ఎస్ఐ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మకి ఏమీ జరగకూడదు. మా అమ్మని కాపాడాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మా అమ్మ మాత్రం సేఫ్గా తిరిగి రావాలి. ప్లీజ్. మీరేం టెన్షన్ పడకండి. వెంటనే రుద్రాణి గురించి హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అన్ని చోట్ల సెక్యూరిటీ అలర్ట్ చేస్తాను. తను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా మీనాక్షి గారిని ఏమీ చేయకుండా సేవ్ చేస్తాం. యూ డోంట్ వర్రీ. యాండి, అత్తయ్య గారండి, అత్తయ్య గారి ప్రాణం మీదకి వచ్చింది. ఆ రుద్రాణి మనల్ని ఏమీ చేయలేక అత్తయ్య గారి మీద కక్ష సాధించాలనుకుంటోంది. ఎలాగైనా అత్తయ్య గారిని కాపాడండి. 25 ఏళ్లు మీకు దూరం అయిపోయి జీవితం అంతా మీతో గడపాలని అత్తయ్య గారు వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చారండి. ఇప్పుడు ఆవిడ ప్రాణాలకి ఆపదొచ్చింది. ఏమైనా సరే ఆ రుద్రాణిని ఏదో విధంగా కన్విన్స్ చేసి ముందు మనం అత్తయ్య గారిని కాపాడాలండి. భయపడకు చంద్రిక, అమ్మకేం కాదు. అమ్మ సేఫ్గా తిరిగి వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకో. రుద్రాణి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఈ విషయం చంద్రికకి తెలిసింది అంటే నీ అంతు తేలుస్తుంది. ఎందుకత్తయ్యా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు మీ నోటికున్న గుడ్డ తీసింది ఎందుకో తెలుసా? నా మీద అరవడానికి కాదు. ఇదిగో, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కదా, టిఫిన్ తింటారని తీసుకొచ్చాను. ఏది, నోరు తెరవండి. తినండి అత్తయ్య గారు, నోరు తెరవండి. అరే, నోరు తెరవండి. ఏంటత్తయ్యా మీరు? ఏమి తినకపోతే ఎలా చెప్పండి?